దేశం మొత్తం మీద ఉన్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్ బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి? ధనుసు రాశి వాళ్ళు జనరల్ గా కొంచెం అర్ధాశ్రమ శనితో ఉన్నారండి. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ నా అబ్జర్వేషన్ ఏంటంటే, అర్ధాశ్రమ శనిలో ఉన్నా కానీ ఈ రాశి వాళ్ళు ఎక్కువగా దాని శని ప్రభావానికి పడలేదండి లాస్ట్ ఇయర్. అచ్చా. నాకు వచ్చే కాల్స్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది కదండి. అంటే రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం దానికి ముఖ్యమైన కారణం ఏంటంటేనండి గురువు అండి. అంటే అర్ధాశ్రమ శనితో ఉండి కుటుంబంలోను ఫ్యామిలీతోనూ ప్రాబ్లమ్స్ చాలా సహజంగా ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు భరాయించలేని స్థితికి వెళ్ళిపోతాయి. కొంతమంది భార్యాభర్తల మీద విపరీతమైన మనస్పర్ధలు వచ్చేసి సపరేట్ అయిపోయే అవకాశాలు చాలా మంది ఉన్నాయి. కొంతమందికి వేరే థర్డ్ పార్టీ వేరే వాళ్ళు వచ్చేసి ఎంటర్ అయ్యి అనవసరంగా మనస్పర్ధలకు గురై ఇబ్బందులు పడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా పీక్ స్టేజ్ లో ఉండవలసిన వాళ్ళతో అంత వీళ్ళు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. దానికి కారణం ఏమంటేనండి, ఈ ధనుసు రాశికి ఆపోజిట్ లో అంటే మిథున రాశిలో గురువు ఉంటే గురువు దృష్టి ఉండటంతో ఆ యొక్క ప్రభావం వీళ్ళకి చాలా తగ్గిపోయింది. అంటే ఇబ్బందులు పడవలసిన వాళ్ళు ఈ ఇబ్బందులు పడలేదు. దానికి కారణం ఏమంటేనండి, గురువు ఉండటం వల్ల గురువు వీళ్ళని ఒక చేత్తో ఆపట్టుకున్నాడు ప్రాబ్లమ్స్ అన్ని. అందుకని గురువు దృష్టి ఉంటే 1,00,000 దోషాలు ఉన్నా పోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రంలో వివరించారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వెరీ యూనిక్ ప్రాబ్లం అండి. ఈ 12 రాసుల్లో ఉన్న ఒక యూనిక్ ప్రాబ్లం ఈ రాశి వాళ్ళకి రాబోతుంది. ఏంటంటే, ఇప్పటిదాకా ఏ గురువు అయితే వీళ్ళని మా ప్రాబ్లమ్స్ అన్ని పట్టుకొని చేత్తో వీళ్ళకి కాపాడుతూ వచ్చాడో ఆ గురువు ఆ ప్లేస్ నుంచి తప్పుకుంటున్నాడు. అంటే శని పెట్టే బాధలు డైరెక్ట్ గా వీళ్ళ మీద పడిపోతున్నాయి. ఆ గ్రేట్ వాల్ అంటారు చూడండి, ఆ షీల్డ్ అనేది గురువు ఇచ్చిన షీల్డ్ తప్పిపోతుంది పక్కకి. అంటే శని పెట్టే బాధలు డైరెక్ట్ గా వీళ్ళ మీద రాబోతుంది. ఇది ఒక హిడెన్ ప్రాబ్లం. అయితే రెండోది ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దాకా గురువు వీళ్ళకి షీల్డ్ లాగా కాపాడిన గురువు ఒకటి పక్కకు తప్పుకుంటున్నాడు, 2 ఈ గురువు వీళ్ళకి శత్రువుగా తయారై ఎంటబడుతున్నాడు. అంటే ఈ గురువు మారటం వల్ల ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అయితే డబల్ ప్రాబ్లం అవుతుంది. సడన్ గా సపోర్ట్ ఇచ్చి సడన్ గా మళ్ళీ అట్లా అవ్వచ్చా? అలా అవుతుందండి. అదే ఈ 12 రాశుల్లో ఈ ధనుసు రాశి వాళ్ళకి యూనిక్ గా ఉండే ప్యాటర్న్ ఇది. అంటే బ్రాడ్ ఐడియా ఉంటుంది కాబట్టి అండి, అన్ని గ్రహాల గురించి వీళ్ళ గురించి మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నాము, పీరియాడికల్ గా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి, ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి 2 ప్రాబ్లం తీసుకొస్తున్నాడు. ఒకటి గురువే తన ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నాడు, కాపాడాల్సిన ఇప్పటిదాకా కాపాడుతున్న గురువు కూడా పోతుంటారు. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఇన్ డెప్త్ గా మనం చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎన్కౌంటర్ అవుతుంది అని చూస్తే, చోర అగ్ని నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠోరం సాహసం క్రోధం అస్తమస్తేద్ భవేద్ గురువు అని చెప్తారు సంస్కృతంలో. అంటే వీళ్ళకి చోర అగ్ని అంటే వీళ్ళు కాపాడుకున్న ఇప్పటిదాకా కూడబెట్టుకున్న ధనం అంతా దొంగలు పడి తీసుకుని పోయే అవకాశం ఉంటుంది. రెండోది అగ్ని ప్రమాదాలు. అంటే వీళ్ళకి వెహికల్స్ కాలిపోవటము, ఇంట్లో ఏదో సంథింగ్ కాలిపోవటము అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంటుంది. అంటే వీళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితి వీళ్ళ కంట్రోల్లో ఉండదు. ఫస్ట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రెండోది నృపభీతి. గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రాబ్లం, రైడింగ్స్, ఐటీ ప్రాబ్లమ్స్. వీళ్ళ చేతిలో కంట్రోల్ ఏముండదు. వాళ్ళు వచ్చేవాళ్ళు వర్క్ ఏం రారు కదండి. సిస్టమ్ లో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మొత్తం తీసుకొని వచ్చేస్తారు ఒకేసారి. మనం ఆ టైంలో మనకున్న ఆడిటర్లో వీళ్ళు సరిగ్గా ఇంటిమేషన్ ఇవ్వకో ఏదో మనం వెళ్ళిపోతుంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఈ టైంలో లాస్ట్ ఇయర్ గురువు కాపాడి ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అంతకుముందు ఏదైనా చేసినా గురువు ప్రొటెక్టెడ్. బట్ ఈ టైంలో అలా చేసే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, 5 బాసుల నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో గాత్ర గాంభీర్య నాశనం అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, చాలా వీక్ గా ఉంటుంది వాళ్ళది. అప్పటిదాకా డిగ్నిటీగా కాలు మీద కాలు వేసుకొని స్టైలిష్ గా కూర్చున్న వాళ్ళు ఆ యొక్క పోతుందన్నమాట. మనకి రంగస్థలంలో జగపతి బాబు గారు కూర్చుంటే చూడండి స్టైలిష్ గా, ఆ టైప్ బాడీ లాంగ్వేజ్ ఏమి ఉండదు. ఉరుగులు పెట్టి ఉండే బాడీ లాంగ్వేజ్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. నిష్ఠూరం. వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయేసి అందరిని తిడుతూ కూర్చుంటారు వీళ్ళు.
అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదని నోరు తెరిస్తే అందరిని క్రిటిసైజ్ చేస్తూ కూర్చుంటారు. వీళ్ళ పక్కన ఉండే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా పట్టుకోవాలి వీళ్ళని, ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ కాకుండా. అలా కాకుండా సాహసం, వీళ్ళ సాహతకు మించి వీళ్ళ సామర్థ్యానికి మించి ఏయో పెద్ద పెద్ద పనులు చేయాలని ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. ఓ పక్క ఏమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయాలనుకున్న దానికి ఇక్కడ అవుతున్న దానికి మధ్యలో ప్రాబ్లం వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనకి సమరీ ఏం చెప్తారు, దొంగల వల్ల, అగ్ని వల్ల, భయం, రాజకోపము, దేహంలో కాంతి తగ్గిపోవటము, ధైర్యం కోల్పోవటం, కటువుగా మాట్లాడటం, టూ మచ్ వర్క్, ఫ్రస్ట్రేషన్ పడిపోవటం, వృధాగా ప్రయాణాలు చేస్తే అధికంగా ధనం అవ్వటం, కష్టాలు పడిపోతూ ఎక్కువగా ఉంటారు. లిస్టు చాలా పెద్దదిగా ఉంది, భయపడొద్దు. రెమెడీస్ ఉన్నాయి, వెంటనే కాల్ చేయండి నాకు. ఫస్ట్ మీకు తెలవకపోతే మనం ఆల్రెడీ రెమెడీస్ చెప్పుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. అంటే మనకి ఏం చెప్తారంటే అవేర్నెస్ ఇస్ ద కీ టు సక్సెస్ అంటారు. మనం చేసే ఏంటంటే అండి, రాబోయే పరిస్థితుల గురించి ఎలా ఉంటుంది అని మనకు ఒక అవగాహన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక విషయం, 1 మినిట్ ఎక్స్ట్రా టైం తీసుకుంటానండి కీర్తి గారు, ఈ రాశి వాళ్ళకి. బాగలేదని మనం చెప్పాం కాబట్టి ఎంతటితో ఆపేయకుండా, ఒకటి, నేను తిరుపతి వెళ్తూ ఉంటాను. ఎప్పుడు ఎలా వెళ్తానంటే నాకు మోస్ట్ ఫేవరెట్ ఎలా వెళ్ళిపోతాను, పిడుగురాళ్ళ, ఒంగోలు, నెల్లూరు అలా వెళ్ళిపోతుంటాను నేను. అలవాటైన రోడ్డు కాబట్టి. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళిపోతూ ఇంకొక రోడ్డు, ఆల్టర్నేటివ్ రోడ్ చూపించింది. ఇదేంటంటే కర్నూలు, కడప, ఇలా రాయచోటి మీదగా వెళ్ళిపోయే రోడ్ చూపించింది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ రోడ్ లాగా స్మూత్ గా జుమ్ముని వెళ్ళిపోతూ ఉందని చెప్పేసి, అందులో 1 అవర్ టైం కూడా తక్కువ చూపిస్తుంది ఈ రోడ్డు. అలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. 4 లైన్స్ 6 లైన్ అంత వరకు బాగానే ఎంజాయ్ చేశాను. ఈ మధ్యలో కడప దాటిన తర్వాత రాయచోటి దగ్గర ఎక్కడో ఒక ఘాట్ సెషన్ వస్తుందండి, అది సింగిల్ రోడ్డు. నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఆ 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడిపోయాను. కానీ అదే ఘాట్ సెషన్ తిరుపతిలో వచ్చినప్పుడు ఎంజాయ్ చేశాను. సో ఈ ఘాట్ సెషన్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నేను 4 లైన్స్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఘాట్ సెషన్ సింగిల్ రోడ్డు, అప్స్ అండ్ డౌన్స్ తో వెళ్ళిపోవటము ఇరిటేషన్ క్రియేట్ చేసింది. బట్ ఇదే నాకు ముందు తెలిసింది అనుకోండి, ఘాట్ సెషన్ ఉంటుందంటే ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ కదా, స్లోగా వెళ్ళాలి, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అందుకని ఏమవుతుందంటే అండి, ఎప్పుడు మనం ఈ రాబోయే జర్నీ గురించి, ట్రావెల్ గురించి, ఫ్యూచర్ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామండి, దాన్ని బట్టి మనం మెంటల్గా ప్రిపేర్ అవుతాం అనమాట. సో అది ప్రతిదాన్ని కూడా మనం ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేస్తాం అనమాట. సో వీళ్ళకి ఏం చెప్తారంటే, గురువు సపోర్ట్ ఇవ్వటం లేదు కాబట్టి, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు. ఇది తెలిసింది కాబట్టి ఏదేదో అయిపోతుంది అనుకోకుండా కొన్ని విషయాల్లో మనకు జాగ్రత్తగా ఉండటం. రెండోది, ఇన్ కేసు ఏదైనా జరిగినా కానీ మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి దానివల్ల ఎక్కువగా ప్యానిక్ అవ్వం అనమాట. ఏదేదో డెసిషన్ తీసుకోము. ఆ టైం వచ్చే వరకు కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలి, పేషెన్స్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రియల్ టైమ్ నా తిరుపతి స్టోరీ మీకు చెప్పానండి. సో రెమెడీ కూడా ఇండైరెక్ట్ గా సూచించేశారు. ఇమీడియట్ గా ఎవరైనా ఉంటే కనుక ధనుసు రాశి వారు ఈ వీడియో మీకు చేరితే కనుక కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఇన్ డెప్త్ గా మీ జాతకం చూసుకొని తద్వారా మీరు ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలో అవి చేస్తే బాగుంటుంది. అంతే కదండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.